హాయ్ అండి, మమత బ్లాగ్స్ అండి. మనం ఇప్పుడు పన్నీర్ కర్రీ చేసుకుందామండి. ఫస్ట్గా కడాయి ఉంచుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కలపాలండి. కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ కలపాలండి. కలిపిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. వచ్చినాయండి, పక్కకు తీసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత మరొక కడాయి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, సాజీరా, లవంగ, చెక్క అవన్నీ ఉంటాయి కదండి మసాలా, అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలండి. ఆనియన్లో కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 కరివేపాకు కొంచెం వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలండి. అట్లా వేగిన తర్వాత కొద్దిగా 2 టమాటాలు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అవి మెత్తగా మ్యాష్ అవ్వాలండి. టమాటా కూడా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా ఉడికిపోతుందండి. తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటా ఉడికిపోయి ఉంటుందండి. మెత్తగా మ్యాష్ అవ్వాలండి. ఇంకా కొంచెం ఉడకాలి. అయిన తర్వాత ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు కలపాలండి. ఎందుకంటే కలపకుంటే పచ్చి వాసన పోదండి. నూనెలో ఫ్రై అయితే కొంచెం పచ్చి స్మెల్ పోతుంది. తర్వాత కారం పొడి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి లేదు ప్రస్తుతానికి. తర్వాత కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి. సిమ్లో ఉడకనివ్వాలి. సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఆయిల్ పైకి తేలనివ్వాలండి. తేలిన తర్వాత అప్పుడు చూస్తుంటేనే పైకి ఆయిల్ వచ్చినట్టే అనిపిస్తుందండి. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడకాలని ఆపిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ అది ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందాక వేపి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేయాలండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకోవాలి. మళ్ళీ చూస్తే ఆయిల్ పైకి వచ్చే ఉందండి. కొంచెం కొత్తిమీర దింపుతాం. ఒక 5 మినిట్స్ అనగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగితే పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్. ఇప్పుడు బగారా రైస్ చేసుకుందామండి. తెలంగాణ స్పెషల్. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగుతున్నప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత దూరగా వేయించుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మళ్ళీ దాన్ని కలపాలండి. పచ్చి వాసన పోయేంత వరకు కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్టు కూడా. అది వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అండి, బాస్మతి రైసు. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత క్యాప్ ఉంచుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసిన. రెండుని కలిపి బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత అప్పుడు కొంచెం మరగనివ్వాలండి. క్యాప్ ఉంచుకుంటే వాటర్ మరిగిపోతుందండి. ఇప్పుడు వాటర్ మరిగిందండి. వాటర్ మరిగిన తర్వాత బాస్మతి రైస్ మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేస్తున్నా అండి. వేసిన తర్వాత బాస్మతి రైస్
వేసిన తర్వాత కలుపుకోవాలండి ఒకసారి. కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. మూత పెట్టి ఉంచుదామండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాయిల్ అవుతుందండి రైస్. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి రైస్ని. కలుపుకున్న తర్వాత ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర, పుదీనా 2 తరిగి ఉంచుకోవాలండి. అవి 2 వేస్తున్నా. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. తర్వాత రైస్ ఇట్లా అయినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఒకసారి మళ్ళీ ఇట్లా తిప్పేసుకోవాలండి. బాస్మతి రైస్ కదా, విరిగిపోతుంది. స్లోగా కలుపుకోవాలండి. తర్వాత రైస్ రెడీ అయిందండి. సింపుల్గా తెలంగాణ బగారన్నం అండి. చాలా మంచిగా కుదురుతుంది. ఇది ట్రై చేయండి ఒకసారి. మంచిగా అయిందండి నా రైస్ అయితే. తర్వాత